నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. వలస పాలనలో శిథిలం, బానిస బతుకుకు సాక్షిభూతం. ఇది ఇండియా కథ. ఆ తెల్లోళ్ల పాలనలో మగ్గిన ఇండియన్ల వ్యథ. ఆ తర్వాత ఎన్నేళ్లకో గాని ఈ గడ్డపై స్వేచ్ఛావాయులు ప్రసరించలేదు. అందుకే అన్యాయం ఎక్కడ జరిగినా, అది ఏ రూపంలో ఉన్నా భారత్ ఖండిస్తుంది, అండగా నిలబడుతుంది. అలాంటి దేశంలో ఓ కొత్త ధీరి, అక్రమార్కులకు అండగా నిలిచే సరికొత్త ధీరి. పాపం పాలస్తీనా, ఆ ఇజ్రాయిల్ ఏ ముహూర్తాన పుట్టిందో గాని పాలస్తీనియన్లకు అష్టకష్టాలు. పిల్లొచ్చి గుడ్డును విక్రించడం అంటే ఇదేనేమో. వలస వచ్చిన వాళ్లే విశ్వరూపం చూపించారు. ఈ దేశం తమదేనంటూ తరిమి కొడుతున్నారు. న్యాయం ఎక్కడైనా న్యాయమే, అన్యాయం అన్ని చోట్ల అన్యాయమే. ఇది సర్వజనీన సిద్ధాంతం. ఇప్పుడీ తీరి ఎవరికి వాళ్ళు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కాదు మార్చేసుకుంటున్నారు. వాస్తవాలు కళ్లకు కట్టినట్లు కనబడుతున్నా వాటిని విస్మరిస్తున్నారు. చరిత్రను మార్చుతున్నారు. ఆ చరిత్రనే వక్రీకరిస్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎంతగా మార్చడానికి ప్రయత్నించినా ఆ చరిత్ర మారదు. ఇది చారిత్రక సత్యం, 100% నిజం. అలాంటి చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోకుంటే మనం చరిత్రహీనులమవుతాం. ఈ నానుడిని గుర్తు చేసుకుంటూ మానవత్వం కలిగిన స్వచ్ఛమైన మనుషుల్లా జీవిద్దాం. పాలస్తీనాను ఓ అనాథగా వదిలేయకుండా అక్కున చేర్చుకుందాం. అచ్చమైన భారత్ ఏనాటికి మారదని, ఎన్నటికీ అలాగే ఉంటుందని ఆ ప్రపంచానికి గుర్తు చేద్దాం. మధ్యప్రాచ్యంలో అశాంతులకి ప్రధాన కారణం పాలస్తీనా సమస్య. పాలస్తీనా అనేది ఒక న్యాయమైన సమస్య. పాలస్తీనాని ఒట్టోమన్ సామ్రాజ్యంలో డివైడ్ చేసిన తర్వాత సరిగ్గా 100 సంవత్సరాల క్రితం 1916 సంవత్సరం మే నెలలో ఈ సైక్స్ పీకోట్ అగ్రిమెంట్ అని అంటాం. అంటే బ్రిటిష్ సేనలకి టర్కీ సేనలకి మధ్య జరిగినటువంటి ఈ ఒప్పందం ప్రకారం సిరియా ఇరాక్లను ఒక స్కేలు, పట్టం మీద ఒక స్కేల్ పెట్టి డివైడ్ చేయటము. ఆ డివైడ్ చేసిన దాంట్లో అక్కడ జాతుల సమస్యలు కానీ, భాషల సమస్య కానీ, మతాల సమస్యలు కానీ పరిగణలోకి తీసుకోకుండా అటు సిరియాని, ఇరాక్ని డివైడ్ చేయడంలో 2 కుట్రలు దాగున్నాయి. ఐ ఫర్ ఐ అంటూ సూత్రీకరించారు. ఇండియా కోసం ఇజ్రాయిల్, ఇజ్రాయిల్ కోసం ఇండియా అని కొత్త థియరీ వినిపించారు. ఎవరో వినిపించిన మాటలు కావు, ఇంకెవరో చెప్పిన విషయాలు కావు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ దేశ పర్యటనలో చెప్పిన థియరీ ఇది. అందుకే ఈ భయం. భారతదేశ అస్తిత్వానికి ముప్పు వచ్చిందేమోనన్న భయం. నిజానికి ప్రపంచ దేశాల్లో ఇండియాకు మంచి పేరు. ఎక్కడ అన్యాయం జరిగినా అండగా నిలుస్తుందని, ఏ మూల మానవత్వం చచ్చిపోయినా తిరిగి బ్రతికిస్తుందని ఓ నమ్మకం, విశ్వాసం. అలాంటి నమ్మకం ఇప్పుడు మంటగలిసింది. ఇన్నాళ్ళు పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన ఇండియా గొంతు ఇప్పుడు మూగపోతోంది. ఇజ్రాయెల్ దాష్టికాలను నిర్ద్వందంగా ఖండించిన ఇండియా తీరు మారుతుందని అనిపిస్తోంది. ప్రధాని మోదీజీ ఇజ్రాయెల్ పర్యటనే ఇందుకు నిదర్శనం. ఇజ్రాయెల్ సందర్శించిన తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించిన ప్రధాని నరేంద్ర మోదీ పాలస్తీనా న్యాయ పోరాటానికి భవిష్యత్తులో ఏ విధంగా మద్దతిస్తారు? పాలస్తీనా విముక్తి ఉద్యమానికి సంఘీభావంగా ఇజ్రాయిల్పై ఎలా ఒత్తిడి తేగలరు? అందుకే ఈ విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఎన్డీఏ సారథ్యంలోని మోదీ ప్రభుత్వంపై ఉంది. అంటే అది ఫ్రెంచ్ సామ్రాజ్యానికి, ఇటు బ్రిటిష్ సామ్రాజ్యానికి. ఒకవైపు ఉత్తరాన ఉన్నటువంటి సిరియా అంతా కూడా ఫ్రెంచ్ సామ్రాజ్యం ఆధీనంలోకి రాగా, ఇరాకు, ఇటు ఇరాన్కి బార్డర్ ఈస్ట్గా ఉన్నటువంటి ఇరాకు, జోర్డాను, ఇవి బ్రిటిష్ సామ్రాజ్యం ఆధీనంలోకి వచ్చాయి. మరి ఇంకా మనం ఫార్ ఈస్ట్లో కానీ వెళ్తే ఒక భూభాగాన్ని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థానంగా వాళ్ళు కేటాయించి దాన్ని పాలస్తీనా అని పేరు పెట్టారు. పాలస్తీనా యొక్క పోరాటం ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఎప్పటి నుంచో అణగదొక్కబడింది. ఇజ్రాయెల్ ముస్లిం వ్యతిరేకి గనుక హిందువులంతా ఇజ్రాయెల్ను సమర్థించాలనే ఒక కొత్త వాదన పుట్టుకొచ్చింది. ఈ వాదనను తీసుకొచ్చిన వారే ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెనకేసుకొస్తున్నారు. అక్కడితో ఊరుకోకుండా ఈ వాదాన్ని సమర్థించుకోవడానికి చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఆ చరిత్రను తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ఇదెంత మాత్రం సమంజసం కాదు. నిజానికి మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ జననం పాలస్తీనా భూభాగంలో జరిగింది. అలాంటి ఇజ్రాయెల్ తన జన్మస్థలాన్ని, పాలస్తీనా తల్లిని, బిడ్డల్ని క్రూరంగా హింసిస్తున్న విషయం యథార్థం.
ఇజ్రాయెల్తో భారత్ సంబంధాలను సమర్థించే వాళ్ళు ఈ విషయాన్ని మాత్రం తమ అభిప్రాయాల్లో చెప్పడం లేదు. ఇది సమంజసమా? ఓ అనుకూలమైన థీరీని సమర్థించడం కోసం చరిత్ర వాస్తవాలను విస్మరించడం ఎంతవరకు కరెక్టు? ఈ క్రమంలో ప్రపంచ మన్ననలను పొందిన మన అలీనోద్యమాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించడం క్షమార్హం కాదు. అనాది నుంచి వలసవాద విముక్తి ఉద్యమాలకు భారతీయులమైన మనం మద్దతు తెలుపుతున్నాం. దీనిని కాదని ఒక కొత్త ముసుగులో సామ్రాజ్యవాద కూటమిలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇలాంటి ప్రయత్నాల్లో భాగమే ఐ థీరీని సమర్థిస్తూ బీజేపీ సీనియర్ నాయకులు చేసే వాదనలుగా చెప్పుకోవచ్చు. వలసదారులుగా వచ్చేసి భూముల్ని ఆక్రమించేశారు. లేని జాతుల సమస్యలు సృష్టించారు. అయ్యో పాపం అనడమే తప్పైపోయింది. శరణార్థులను ఆదుకోవడమే పాపమైపోయింది. చివరికి యూదుల దాష్టికానికి పాలస్తీనియన్లు బిత్తరపోవాల్సి వచ్చింది. పాలస్తీనా భూభాగం 19వ శతాబ్ది ప్రారంభం వరకు శాంతితో వర్ధిల్లింది. ప్రపంచవ్యాప్తంగా 18వ శతాబ్ది చివరిలో 19వ శతాబ్దం ప్రారంభంలో జాతీయ సమస్యలు తలెత్తినప్పుడు యూదు జాతికి ఒక ప్రత్యేక దేశం కావాల్సి వచ్చింది. రష్యా జారు చక్రవర్తుల కాలంలో యూదు మత వ్యతిరేకత తలెత్తింది. తూర్పు యూరప్నకు మధ్య ప్రాచ్యానికి వలసలుగా యూదులు వెళ్లారు. తదనంతర పరిసర గ్రామాల్లో యూరప్లో ముఖ్యంగా జర్మనీలో ఫాసిస్టు శక్తులు విజృంభించి యూదులను నిర్బంధించడం, గ్యాస్ ఛాంబర్లో ఉంచి చంపడంతో బతికుండి తప్పించుకున్న యూదులు శరణార్థులుగా ఇతర దేశాలకు, అమెరికాకు, మధ్యప్రాచ్య దేశాలకు వలసలు పోయారు. ఇంచుమించు ఈ పరిణామాలకు సమానంగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో టర్కీకి వ్యతిరేకంగా పోరాడిన బ్రిటిష్ దళాలు, అరబ్ సేనలు పాలస్తీనా దేశాన్ని వారి ఒప్పందంలో భాగంగా ప్రకటించాయి. ఇది 1916లో జరిగిన సైక్-పికోట్ ఒప్పందంలో భాగమే. బాల్ఫోర్ ఒప్పందం ప్రకారం పాలస్తీనాలో ప్రత్యేక భూభాగాన్ని ఇజ్రాయెల్కు కేటాయించారు. తొలుత ఇది పాలస్తీనాలో సమస్య కానప్పటికీ క్రమక్రమంగా పాలస్తీనాలో యూదులు వలసలు పెరిగాయి. ధనవంతులైన తెలివైనటువంటి యూదులు కారుచౌకగా పాలస్తీనా భూభాగాల్ని, పంట పొలాల్ని కొనడం ప్రారంభించారు. యూదుల చొరబాటు పెరిగింది. దీంతో రెండు వర్గాల ప్రజల మధ్య ఆధిపత్య పోరు పెరిగి చివరికి జాతుల సమస్యలుగా మారింది. భూ వివాదాలతో ప్రతినిత్యం అల్లర్లు, ఘర్షణలు, మారణ హోమాలు జరిగాయి. ఒక ఒప్పందం ద్వారా అంటే మధ్యధరా సముద్రం నుంచి పాలస్తీనా మీదుగా ఇటు ఇరాక్ నుంచి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ల మీదుగా ఇండియాకి రావాలనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆలోచన. అందులో భాగంగానే మధ్యధరా సముద్రానికి తూర్పు ఉన్నటువంటి భాగాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆధీనంలో ఉంచుకుని ఇరాక్ని కూడా బ్రిటిష్ వాళ్ళు ఆధీనంలో ఉంచుకోవడం జరిగింది. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే పాలస్తీనా సమస్య అంటే ఏంటంటే ఇజ్రాయెల్ నిజంగా ఉందా? లేదు. ఇజ్రాయెల్ 100 సంవత్సరాల క్రితం లేదు. ఇజ్రాయెల్ 1948 సంవత్సరం వరకు ఇజ్రాయెల్ అనేది లేదు. ఘర్షణలను నివారించడానికి 1947లో ఐక్యరాజ్యసమితి ఆస్ట్రేలియా, కెనడా, చెకోస్లోవేకియా, భారత్, స్వీడన్, యుగోస్లావియా తదితర దేశాలతో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు సెప్టెంబరులో పాలస్తీనాను విభజించి ఒక ప్రాంతాన్ని పాలస్తీనాకు, మరొక ప్రాంతాన్ని ఇజ్రాయెల్కు కేటాయించారు. 55% భూభాగాన్ని ఇజ్రాయెల్కు ఇవ్వడానికి నిర్ణయించడమైనది. గాజా, వెస్ట్ బ్యాంకులను పాలస్తీనాకు ఇచ్చి జెరూసలేం, బెత్లెహేంలకు ప్రత్యేక హోదాను కల్పించి ఐక్యరాజ్యసమితి పరిధిలోకి తెచ్చారు. ఈ సమంజస నిర్ణయాన్ని పాలస్తీనా, అరబ్ దేశాలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ 1947 నవంబర్ 29న ఐక్యరాజ్యసమితిలో తీర్మానాన్ని ఆమోదించారు. బలమైన అమెరికా మద్దతు కలిగిన ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంలో అరబ్ దేశాలు ఓడిపోయాయి. చాలా వరకు పాలస్తీనియన్లను సొంత గడ్డ నుంచి ఇజ్రాయెల్ తరిమివేసింది. ఇది చరిత్ర. ఇప్పుడు ఈ చరిత్రనే వక్రీకరించేందుకు చేసే ప్రయత్నం జరుగుతోంది. మనం చూసాము, యూదులకు ఒక రాజ్యం అంటూ కావాల్సి వచ్చింది. ఈ బెల్ఫోర్స్ ఒప్పందంలో భాగంగా లేకుంటే సైక్స్-పికోట్ ఒప్పందంలో భాగంగా పాలస్తీనా భూభాగంలో కొంత భాగాన్ని వాళ్ళు ఇజ్రాయెల్కి ఇవ్వటం అనేది జరిగింది. అయితే అప్పటికి ప్రపంచంలో అతి తెలివైన, అతి ధనవంతులైనటువంటి యూదులు అమెరికాలో వలసలుండి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో స్థిరపడటం, క్రమేపీ పాలస్తీనా భూభాగాన్ని అతి కారు చౌక ధరలకు కొనటం,
అక్కడంతా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పాలస్తీనియన్లను బయటికి తరిమేయడం జరిగింది. సరే, ఈ అంతర్గత కలహాల కారణంగా ఏంటంటే మనకు తెలిసినట్టుగా 1948 సంవత్సరంలో పాలస్తీనా భూభాగంలో 55% ఇజ్రాయెల్కి కేటాయించడం జరిగింది. ఇజ్రాయెల్ ఆక్రమణలు ఇప్పటికీ తరచూ జరుగుతూనే ఉన్నాయి. కాలక్రమేణా అనేక యుద్ధాలు చేసింది. అమెరికా కనుసన్నల్లో తన అజమాయిషీలోని ఇజ్రాయెల్ అరబ్ దేశాలపై ఆధిపత్యానికి, చమురు మార్కెట్లో దోపిడీలకు చేసిన యుద్ధాలే ఇవి. ప్రతి యుద్ధంలో పాలస్తీనా భూమి ఆక్రమణకు గురవుతూనే ఉంది. ప్రస్తుతం 1/2 కోటికి పైగా పాలస్తీనియన్లు విదేశాల్లోనే తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్ యుద్ధాల్లో 1,50,000 మందికి పైగా చనిపోయారు. సొంత భూభాగంలో బందీలుగా బతుకుతున్నారు. సొంత భూమికై పోరాడుతున్న పాలస్తీనియన్లను టెర్రరిస్టులుగా ముద్రవేసి ఇప్పుడు టెర్రరిజాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ప్రపంచాన్ని నమ్మించడానికి అమెరికా, ఇజ్రాయెల్లు ప్రయత్నిస్తున్నాయి. ఇండియాను ఓ పావులా ఉపయోగించుకుంటున్నాయి. పాలస్తీనా కన్నీటి గాథ, ఇజ్రాయెల్ దురహంకార దురాక్రమణ, ఈ రెండు అంశాలు మన దౌత్య సంబంధాలకు పునాదిరాళ్లు. అందుకే ఏ ప్రధాని ఆ గడ్డపై అడుగు పెట్టలేదు, ఎవ్వరూ ఇజ్రాయెల్కు వంత పాడలేదు. మన దేశ స్వాతంత్ర్యానికి ముందు, ఆ తర్వాత ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ నిరంకుశత్వానికి, వలసవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా జాతీయ విముక్తి ఉద్యమాలకు, స్వతంత్ర పోరాటాలకు మద్దతు పలుకుతూ వచ్చిన చరిత్ర మనది. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ వరకు ఇజ్రాయెల్ విషయంలో జాగ్రత్త వహిస్తూ వారెవరూ ఆ దేశంలో పర్యటించలేదనే విషయాన్ని మనం గమనంలోకి తీసుకోవాలి. దీని వెనుక పాలస్తీనా కన్నీటి గాథ, ఇజ్రాయెల్ దురహంకార దురాక్రమణ దాగి ఉండడమే కారణం. పాలస్తీనా ప్రజానీకంతో మన దేశం ఎల్లవేళలా సంఘీభావాన్ని ప్రకటిస్తూనే ఉంది. మన జాతీయ నాయకులందరూ వారి వారి ఉపన్యాసాలలో, రాతలలో, చేతలలో పాలస్తీనాకు చేయూతనిస్తూ ఉండడమే గాక ఐక్యరాజ్యసమితి పలు అంతర్జాతీయ సదస్సుల్లో బాసటగా ఉంటూ ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ వచ్చారు. పాలస్తీనా నాయకుడైన యాసర్ అరాఫత్కు టెర్రరిస్ట్ నాయకుడిగా ముద్రవేసి ప్రపంచాన్ని నమ్మించేందుకు అమెరికా, ఇజ్రాయెల్లు ప్రయత్నించాయి. సమస్య ఏమిటంటే, ఇక్కడ పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ వచ్చి ఇజ్రాయెల్ను, పాలస్తీనాను అనేక యుద్ధాల ద్వారా బయటికి తరిమేయటం ఇక్కడ ప్రధాన సమస్య. అందుగురించి పాలస్తీనా న్యాయ పోరాటం అయిన సమస్యకి భారతదేశం ఎప్పుడు కూడా అనాదిగా మద్దతు ఇస్తూ వచ్చింది. పాలస్తీనాకు మద్దతు పలికింది, ఇజ్రాయెల్ దురాక్రమణల్ని ఖండించింది. మరి పాలస్తీనాకి ఇచ్చినటువంటి వెస్ట్ బ్యాంకు, గాజా స్ట్రైపుల్లో పాలస్తీనియన్లపై జరుగుతున్న దాడుల్ని, అక్కడ జరుగుతున్న శాశ్వత కట్టడాలని మన భారతదేశం అన్ని ప్రభుత్వాలు కూడా మొదటి నుంచి నెహ్రూ హయాం నుంచి మన్మోహన్ సింగ్ హయాం వరకు కూడా దీన్ని బలపరుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు మోడీ ప్రభుత్వం కొత్తగా ఒక నినాదం తీసుకొచ్చి ఇజ్రాయెల్ పర్యటన, మొట్టమొదటి భారత ప్రధాని ఇజ్రాయెల్ పర్యటించి ఒక రికార్డు సృష్టించడానికి అన్నట్టు పర్యటన జరిపాడు కనుక పాలస్తీనాకు గుర్తింపునిచ్చి ఢిల్లీలోని దౌత్య కార్యాలయాన్ని ప్రారంభించిన ఘనత మన దేశానికి దక్కింది. 70వ దశకంలో పాలస్తీనా ప్రతినిధి బృందం మన దేశం వచ్చినప్పుడు అన్ని పార్టీలు హృదయపూర్వక స్వాగతం పలుకగా ఒక్క జనసంఘ్ మాత్రమే నిరసనలు తెలిపి ఇజ్రాయెల్ పక్షాన నిలిచింది. 1990 ఒస్లో ఒడంబడికల్లో భాగంగా ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇప్పటికీ ఇజ్రాయెల్ అమలుపరచడం లేదు. ఒప్పందం తర్వాత మాత్రం శరవేగంగా ప్రపంచంలోని పలు దేశాల్లో దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంది. ఇజ్రాయెల్ శాంతిని గాని, ఆక్రమిత భూభాగాన్ని గాని పొందగలదు. ఉన్నటువంటి రాజకీయ అవగాహన లోపం వల్ల, చారిత్రాత్మక అవగాహన లోపం వల్ల ఏంటంటే ఈ పర్యటన చేయటం జరిగింది. ఇక్కడ ఈ పర్యటన చేయటమే కాకుండా అదే సమయంలో పాలస్తీనా నాయకులను కూడా కలవకుండా మోడీ వచ్చి తనేదో రికార్డు సృష్టించినట్టుగా ప్రచారం చేయటం, దీన్ని పెద్ద గొప్పగా చెప్పుకొని వారికి వందే మాగదులు ఉంటారు, వాళ్ళు వంత పాడుతూ పత్రికల్లో కానీ లేకుంటే ఈ మీడియాల ద్వారా కానీ ప్రచారం చేయటం అనేది మనము చూస్తున్నాం. ఇక్కడ అసలైన సమస్య ఏంటంటే, ఇజ్రాయెల్ పాలస్తీనా మీద అనేక దాడులు, దురాక్రమణలు చేయటం ద్వారా, అనేక యుద్ధాలు చేయటం ద్వారా పాలస్తీనా జనాభా, లక్షలాది మంది జనాభా బయట వలసలకు వెళ్ళిపోవడం జరిగింది. అంతేగాని ఎప్పటికీ రెండింటినీ కలిపి పొందలేదు అని జోర్డన్ రాజు హుస్సేన్ అనడం వెనుక అంతరార్థం లేకపోలేదు.
యాసర్ అరాఫత్ను ఇజ్రాయెల్ ముట్టడించి గృహ నిర్బంధంలో ఉంచగా ఎన్డీఏ ప్రభుత్వం వివాదాస్పదంగా అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షరోన్ను ఆహ్వానించి దేశంలో నిరసనలను ఎదుర్కొంది. అంతర్జాతీయ అమెరికా యుద్ధ కూటాల్లో భాగంగా మధ్యప్రాచ్యంలో సిరియా, ఇరాన్లకు వ్యతిరేకంగా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా మిలిటరీ కూటములను అమెరికా తయారు చేస్తుంది. ఇప్పటికే రష్యా వ్యతిరేక నాటో కూటమి యూరప్లో ఉంది. ఈ వ్యవహారాల్లో భాగంగా భారత్ను అమెరికా మచ్చిక చేసుకుని ముందుకు పయనిస్తోంది. అమెరికా యుద్ధ కూటమిలో భారత్ను ఒప్పించి వ్యూహాత్మక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి అమెరికా యుద్ధ నౌకలు మన దేశంలో స్థావరాన్ని కల్పించుకోవడానికి లాజిస్టిక్స్ ఒప్పందం కుదిరింది. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, సర్వసత్తాక సామ్రాజ్యం. అలాంటి దేశానికి ఓ సార్వభౌమాధికారం ఉంటుంది. విదేశీయులెవరూ అందులో వేలు పెట్టరు. అయితే బెంజమిన్ నెతన్యాహు దుస్సాహసం చేశారు. మన తరపున ప్రధాని మోదీ ఎవరిని కలుస్తారో ముందే చెప్పేశారు. మన మిత్రత్వాన్ని దుర్వినియోగం చేశారు. ఎంత దారుణం, ఎంత కండకావరం! ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా పాలస్తీనా నాయకులను ఎవరినీ కలవడం లేదు అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పర్యటన ముందు రోజు మన దేశం తరపున ప్రకటించడం మన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమే, మన విదేశీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే. ఇప్పుడీ కొత్త తీరుని ప్రోత్సహించే వాళ్ళు దీనిని మర్చిపోతున్నారు. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడే ఇజ్రాయెల్లో పర్యటించినప్పుడు పాలస్తీనా నాయకుల్ని కూడా వారి భూభాగంలో కలుసుకున్నారు. కనీసం ఈ తీరిక కూడా మన ప్రధానికి దొరకలేదు. ఇజ్రాయెల్ను సందర్శించిన మోదీజీ పాలస్తీనా న్యాయ పోరాటానికి భవిష్యత్తులో ఏ విధంగా సమర్థిస్తారు? పాలస్తీనా విముక్తి ఉద్యమానికి సంఘీభావంగా ఇజ్రాయెల్పై ఎలా ఒత్తిడి తేగలరో ప్రజలకు వివరించాలి. మోదీ పర్యటన ఇజ్రాయెల్కు నూతన శక్తినిచ్చి పాలస్తీనాపై ఇజ్రాయెల్ ఆగడాలు పెరుగుతాయనే కోణంలో పరిశీలించాలి. పాలస్తీనా జనాభా 1 కోటి పైగా వలసలకు పోగా సుమారు 7-8 లక్షల మంది ప్రాణాలని కోల్పోవడం జరిగింది. పాలస్తీన్లు సొంత భూభాగంలో వాళ్ళకి ఉండటానికి నివాసం లేకుండా వాళ్ళు బానిసలాగా బ్రతుకుతూ ఒకవైపున ఉంటే, ఇజ్రాయేల్ ఏం చేస్తుంది? ఇజ్రాయేల్ పాలస్తీన్ టెర్రరిస్ట్గా సృష్టించి ప్రపంచాన్ని నమ్మి పొందుతుంది. దానికి బీజేపీ ప్రభుత్వం కూడా అదే బంతపాటు పడటం జరుగుతుంది. ఇక్కడ సమస్య ఏంటంటే, ఎవరు టెర్రరిస్టులు దేశంలోకి వచ్చి స్థానం ఆక్రమించుకుని మా స్వతంత్ర గడ్డ నుంచి మీరు బయటకు వెళ్ళండి, మా భూమి మాకు ఇవ్వండి అని కోరుకునే వాళ్ళు టెర్రరిస్టులు అవుతారా? లేకుంటే సొంత భూమిని లాక్కొని ఆ ప్రజల్ని జోర్డాన్కి అట్లాంటి మిగతా దేశాలకి వలసలు పంపించేసిన వాళ్ళు టెర్రరిస్టులు అవుతారా? మూడో ప్రపంచ యుద్ధ భయాలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా దేశాలు కూటములుగా మారుతున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత ప్రపంచం స్వేచ్ఛగా వ్యవహరించింది. మళ్లీ కొత్త ముప్పు మొదలవడంతో వణికిపోతోంది. అన్ని దేశాల్లోనూ ఇదే ధోరణి. ఈ బాటలోనే భారత ప్రభుత్వమూ నడుస్తోంది. మిత్రదేశాలు కావాలని వెంపర్లాడడంలో తప్పులేదు. అయితే మాత్రం ఆ ఆరాటంలో, ఆ వేడిలో వాస్తవాలను మర్చిపోగలమా? ఆ అన్యాయాన్ని అడ్డంగా సమర్థించడం సమంజసమేనా? రక్షణపరంగా, వ్యవసాయపరంగా, టెక్నాలజీ పరంగా ఇజ్రాయెల్తో లాభాలుంటే ఉండొచ్చుగాక అంతమాత్రాన అడ్డంగా సమర్థించడం, పాలస్తీనాను పక్కన పెట్టేయడం ఎంతవరకు కరెక్టో ప్రధాని మోదీకే తెలియాలి. పాలస్తీనాకు గుర్తింపునిచ్చి దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసిన ఘనత ఇండియాకే దక్కింది. ఇప్పుడు ఈ ఘనతను మనమే వదులుకుంటున్నాం. మనకున్న మంచి పేరును చేజేతులా నాశనం చేసుకుంటున్నాం. ఇంతమంది భారత ప్రధానులు ఇజ్రాయెల్లో పర్యటించలేకపోవడానికి కారణమేంటో తెలుసుకోవాలి. అంతే తప్ప కొత్త చరిత్రను సృష్టించాలన్న తపనతోనో, హిందుత్వ అజెండాను ముందుకు తీసుకువెళ్లాలన్న యావతోనో ఇజ్రాయెల్ పర్యటించడం, పాలస్తీనాకు దూరంగా జరగడం సమంజసం కానే కాదు. డెబ్బయ్యో దశకాలలో పాకిస్తాన్కు సహకరించిన అమెరికా యుద్ధ నౌకలు ఇప్పుడు మన దేశానికి వస్తుంటే వాటికి ఎందుకు ఆశ్రయం కల్పిస్తున్నారో ఆ బీజేపీ పెద్దలకే తెలియాలి.
మరి ముస్లిం దేశ స్నేహితునిగా ఒకప్పుడు వ్యవహరించిన అమెరికాను నేడు ఎందుకు మచ్చిక చేసుకుంటున్నారో సమాధానమివ్వాలి. మన కాశ్మీర్ను భారత పాలిత కాశ్మీర్గా అమెరికా సంబోధిస్తుంటే మోదీజీ అమెరికాలో ఎందుకు నిరసన తెలపలేదు? మన విదేశాంగ విధానం నానాటికి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ప్రజలకు సమ్మతమైనది కాకుండా కేవలం ఒక అధికార బీజేపీ దాని అనుబంధ శక్తులకు ఆమోదయోగ్యంగా మారుతోంది. దీర్ఘకాలంలో ఇది మనం మరిన్ని సమస్యలను పెంచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఇండియాకేమీ ఒరగదనడంలో సందేహం లేదు. పాలస్తీనా కన్నీటి గాథకు ఆ సేతు హిమాచలం కదిలిపోయింది. ఆ అభాగ్యులకు అండగా ఉండాలనే నిర్ణయం గాంధీ నెహ్రూల సాక్షిగా జరిగిపోయింది. ఇన్నాళ్లు ఆ కన్నీళ్లను మనమే తుడిచాం. అలీన విధానం మాటున న్యాయానికి ప్రయత్నించాం. ఇంతటి ఘనమైన చరిత్ర మనది. అలాంటి ఇండియా ఇప్పుడు తప్పటడుగులు వేస్తోంది, తప్పుదారిలో నడుస్తోంది. కొత్త మిత్రుడి పేరిట ఇజ్రాయెల్ దాష్టికాలను విస్మరిస్తోంది. దీనివల్ల దేశానికి లాభమాట అటుంచి కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇవి ఇండియా అస్తిత్వాన్ని దెబ్బతీయక ముందే వ్యతిరేకించాలి. తీవ్రంగా వ్యతిరేకించి సరైన దారిలో పాలకులు నడిచేలా ఒత్తిడి తేవాలి. ఏమంటారు? ఇది వాటి బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. For more updates, please subscribe 99 TV Telugu.